ఓ పవనాత్మజవో ఘనుడా బాపు బాపనగా పరగితిగా మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికర్ణికా చ జ్ఞానప్రవాహ విమలాదిగంగా సా కాశికాహం నిజబోధరూపా యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సా కాశికాహం నిజబోధరూపా. శ్రీ శంకరాచార్య విరచితము కాశీ పంచకము 2వ శ్లోకాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాము. యస్యాం ఇదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సాకాశికాహం నిజబోధరూపా అని ఈ శ్లోకంలో ఒకటి వ్యావహారికమునకు సంబంధించిన అంశము, మరొకటి పారమార్థికమునకు సంబంధించిన అంశము. ఒకటి మనో సంబంధమై ఉన్నటువంటి వ్యవహారము, రెండవది పారమార్థికం బ్రహ్మములో చేరి ఉన్నటువంటి యోగ సమాధి సంబంధ అంశము. ఈ రెండు భావాలను మనకి ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు బోధిస్తూ ఉన్నారు. పై అంశాన్ని మనం చాలా కోణాలలో వాటిని అధ్యయనం చేశాము. యస్యాం ఇదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతు మనోవిలాసం, చరాచరాత్మికమై ఉన్న జగత్తంతా కూడా మనస్సు యొక్క విలాసమునందే ఇమిడి ఉన్న విధానం. మనస్సు అనేటువంటి దాని పరిధిలో చేరి ఉన్నటువంటి యొక్క అంశముగా అది వ్యావహారిక జగత్తు, ప్రాతిభాషిక జగత్తు. ఈ రెండు జగత్తుల వ్యవహారములో సకల మానవులు జీవిస్తున్నటువంటి విధానము. ఇది ఈశ్వర కల్పితమై మాయా కల్పితమై ఉన్నటువంటి వ్యవహారిక జగత్తులో, రెండవది అవిద్యా సంబంధమై మనో సంబంధమై మనస్సు యొక్క వ్యవహార సంబంధమై ఉన్నటువంటి ప్రాతిభాషిక జగత్తు. ఇది చరాచరం భాతి మనోవిలాసం అనే విధానముగా సకల మానవులు అందరూ కూడా దాదాపుగా తమ జీవన విధానం అంతయు కూడా నిండా నూరేండ్లు అందరూ ఈ చరాచరాత్మికం అనగా మాయా కల్పితమై ఉన్నటువంటి జగత్తు విషయములో, మనోవిలాసం అనగా మనసు యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆలోచన సంబంధమై ఉన్నటువంటి స్వప్న విలాసాలలో అందరూ మునిగి తేలుతున్నటువంటి అంశముగా మనం గతంలో ఈ విషయాలని చెప్పుకోవడం జరిగింది. రెండవ అంశముగా సచ్చిత్సుఖైకా పరమాత్మరూప అనే విధానముగా సా కాశిక అహం నిజబోధరూప, వాస్తవికమై ఉన్నటువంటి యొక్క అంశము సచ్చిత్సుఖైక, సత్తు చిత్తు సుఖ ఏకమై ఉన్నటువంటి మరి పరమాత్మ రూపము అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇంకా పరమాత్మ యొక్క స్వరూపత లక్షణములు చెప్పినట్లయితే అవి సత్తు చిత్తు సుఖ ఆనందం. సుఖం అంటే ఆనందం. ఏకమై ఉన్నటువంటి స్వరూపము, దాన్ని ఏకముగా చెప్పేటువంటి యొక్క అంశం. సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ అని చెప్పని అంటారు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించిత్. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ఏకం ఒక్కటే అనేటువంటి అర్థం. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, అద్వితీయం రెండవది లేనటువంటిది. నేహనానాస్తి కించిత్తు అనే విధానముగా మనకు శాస్త్రకారులు చెబుతున్నటువంటి అంశము. సజాతీయ సంబంధము, విజాతీయ సంబంధము, స్వగత భేద సంబంధము, ఈ మూడింటి యొక్క సంబంధములు లేకుండా ఉన్నటువంటి దానిని ఏక అనే పదంతో చెప్పుకొస్తారు. ఏక అనేటువంటి పదం బ్రహ్మమునకే వర్తింపబడుతుంది. ఏకం ఏవ
ఒక్కటే బ్రహ్మము ఒక్కటే ఉన్నది. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. తందనానాయి తందనానాపురే తందనానా బల తందనా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని ఈ ప్రకారం అన్నమాచార్యుల వారు కూడా చక్కగా అద్వైత భావం తెలియజేస్తూ అక్కడి సంకీర్తనల్లో ఆయన చక్కటి అంశాలు రచించారు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. దాని అద్వితీయమై ఉన్నటువంటి యొక్క వస్తువుగా మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. దాన్ని ఏకము అని చెప్పని అంటారు. ఏకం అనే పదానికి నిర్వచనముగా సజాతీయ సంబంధము కానీ, విజాతీయ సంబంధము కానీ, స్వగత భేద సంబంధము కానీ, ఈ మూడింటితో సంబంధం లేకుండా ఉన్నటువంటి దానినే ఏకం అని చెప్పాల్సి వస్తుంది. సజాతీయ సంబంధము అని చెప్పనంటే సమాన లక్షణములు కలిగి రెండు పదార్థములు రెండింటి యొక్క సంబంధాన్ని సజాతీయ సంబంధము అని చెప్పని అంటారు. సజాతీయము అంటే సమాన లక్షణములు కలిగి ఉన్నటువంటి రెండింటి యొక్క సంబంధాన్ని సజాతీయము. సమాన లక్షణములు దేంట్లో ఉంటాయి? మానవుడు మరొక మానవుడు ఇద్దరు కూడా సమానమైనటువంటి యొక్క లక్షణాలు కలిగి ఉన్నాయి. లక్షణములు అని చెప్పనంటే 2 కాళ్ళు, 2 చేతులు, ఈ తల, ఈ ప్రకారం ఎలాంటి యొక్క ఆకారం అనేది అంశం ఉన్నదో అలాంటి ఆకారమే కలిగి ఉన్నటువంటి మరొక వ్యక్తి, ఇరువురి యొక్క సంబంధాన్ని సజాతీయ సంబంధము అంటారు. ఒక పశువు మరొక పశువు రెండు కూడా ఉన్న దానిని సజాతీయము అంటారు. సజాతీయము అంటే ఒకే జాతి అనగా ఒకే మరి లక్షణములు కలిగి ఉన్నటువంటి విధానము. కనుక లక్షణములలో తేడా వస్తే దాన్ని విజాతి అని చెప్పని అంటారు. సజాతి విజాతి అనేటువంటి విధానం. ఈ ప్రకారముగా దీనిని సజాతీయ సంబంధము అనే మాట ఏంటంటే ఒక గోవు మరొక గోవు, 2 గోవులు, ఆ రెండింటి యొక్క సంబంధం సజాతీయం. ఒక ఏనుగ మరొక ఏనుగ, ఆ రెండింటి యొక్క చేరికను సజాతీయ సంబంధము అన్నారు. ఏనుగలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవే లక్షణాలు మరొక ఏనుగులో కూడా ఉన్నాయి. గోవులో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలే మరొక గోవులో కూడా ఉన్నాయి. అందువల్ల 2 గోవులే అంటారు, 2 ఏనుగులే అంటారు. ఎందుకంటే సమాన ధర్మములు కలిగి లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి 2 ఏనుగులే, 2 గోవులే, 2 శునకాలే, 2 మనుషులే. కాబట్టి ఈ ప్రకారంగా సమాన లక్షణములు అని అర్థం. అట్లనే ఒక మనిషి పక్కన ఒక మరి గోవు ఉన్నట్లయితే దాన్ని విజాతీయ ధర్మము అన్నారు. విజాతీయ ధర్మం. విజాతి అంటే మానవునిలో ఉన్న లక్షణాలు వేరు, గోవుల లక్షణాలు వేరు. కాబట్టి ఆ గోవు యొక్క లక్షణాలు మానవ లక్షణాలు 2 కూడా మరి కలిసే విధానం కాదు. కాబట్టి లక్షణ విభేదాన్ని బట్టి దాన్ని విజాతీయము అన్నారు. విజాతి అంటే ఇదే మానవ జాతి సంబంధం మానవుడు, పశు జాతి సంబంధం గోవు, లేదా మృగజాతి సంబంధం సింహము, పక్షి జాతి సంబంధము పావురము. ఇట్లా ఏదో ఒకటి తీసుకున్నట్లయితే జాతి అని చెప్పని అంటాం కదా. పక్షి జాతి, మృగ జాతి, మానవ జాతి, వృక్ష జాతి అనే విధానం. కనుక ఒకదానికి మరొక దానికి ఉన్నటువంటి తేడా దాన్ని బట్టి ఏమంటామంటే ఈ మానవుడు వేరు, ఆ గోవు వేరండి. గోవుకి మానవునికి ఎలాంటి సంబంధం లేదు. గోవులో లక్షణాలు వేరు, మనుషుల లక్షణాలు వేరు. కాబట్టి మానవుని యొక్క లక్షణాలు గోవు లక్షణాలు 2 కలిసేవి కాదు. కాబట్టి ఆ గోవు వేరు, మానవుడు వేరు అనే దాన్ని విజాతీయ సంబంధము అంటారు. అనగా గోవు మానవుడు నిలబడి ఉంటే దాన్ని విజాతీయ సంబంధము. సజాతీయం అంటే ఏం చెప్పుకున్నా, ఒక మానవుడు మరొక మానవుడు ఉంటే, ఒక గోవు మరొక గోవు 2 ఉంటే, ఒక ఏనుగ మరొక ఏనుగ ఆ 2 ఉంటే దానిని సజాతీయము అంటారు.
ఒక గోవు మానవుడు చేరి ఉంటే విజాతీయ సంబంధం. లక్షణాలు భేదం ఉంది అక్కడ. లక్షణ భేదాన్ని బట్టి విజాతీయము అని చెప్పిన మాట ఇట్లా చెప్తారన్నమాట. విజాతీయ సంబంధము. మూడవది స్వగత భేద సంబంధము. స్వగత భేదము అంటే ఒకే వస్తువులో చేరి ఉన్నటువంటి సంబంధాన్ని సజాతీయ సంబంధము అనే మాట. ఒకే దాంట్లో చేరి ఉన్న సంబంధాలు ఒకే దాంట్లో చేరి ఉన్నాయి, వాటి యొక్క మరి తేడా పాడాలు వేరువేరుగా ఉన్నాయన్నమాట. దాన్ని స్వగత భేదము. స్వగత ఒకే దాంట్లో చేరి ఉన్నటువంటి భేదము అన్నారు. వృక్షం చూసుకున్నట్లయితే ఆ వృక్షములో మరి ఆకులు ఉంటాయి, పిందెలు ఉంటాయి, రెమ్మలు, కొమ్మలు, బెరడు, ఈ విధంగా చూసినట్లయితే ఒకే దాంట్లోనే అనేక రకాలు ఉన్నాయన్నమాట. కొమ్మలాగా రెమ్మ ఉండదు, రెమ్మలాగా ఆకు ఉండదు, ఆకులాగా పూత ఉండదు, పూతలాగా పిందె ఉండదు. ఈ ప్రకారంగా ఒకే వస్తువులో ఉన్నటువంటి యొక్క భేదాన్ని స్వగత భేదము అంటారు. ఇంకా దగ్గరగా చూసినట్లయితే మానవుడు తీసుకోండి. మరి ఆ మానవునిలో కాళ్ళులాగా చేతులు లేవు, చేతుల్లాగా కాళ్ళు లేవు, ముక్కులాగా నోరు లేదు, నోరులాగా కన్నులు లేవు, కన్నుల్లాగా చెవులు లేవు. ఇట్లా ఒకే శరీరములో చేరి ఉన్నటువంటి భేదములను స్వగత భేదము అని చెప్పని అంటారు. ఇది శరీరం లోపలగా పోతే చాలా అవయవాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాటి స్వభావాలు వేరు, వాటి వృత్తులు వేరు, వాటి ఆకార విధానాలు వేరు. ఇట్లాగా నానా రకాలుగా ఉన్నవన్నీ కూడా ఒకే దాంట్లో చేరి ఉన్న దాన్ని స్వగత భేదము అని అంటారు. ఈ ప్రకారంగా ఈ మూడు కూడా లోకంలో ఉంటాయి. అనగా మానవుడు సజాతీయము, ఏనుగా సజాతీయము, అదే ఉన్నది లోకంలో. ఒక మానవుడు ఏనుగా, ఒక మానవుడు శునకము, ఇట్లా కలుపుకుంటే విజాతీయ సంబంధము ఉన్నది. స్వగత భేదము ఒకే శరీరములో చేరి ఉన్నటువంటి తేడాలు స్వగత భేదము. ఇవన్నీ కూడా ఈ సృష్టిలో చేరి ఉన్నటువంటి అంశములు. ఇవి సృష్టిలో విశ్వంలో చేరి ఉన్న అంశములు. పరమాత్మ రూప అన్నారు కదా. మరి ఆ భగవంతునిలో ఏమన్నా ఇలాంటి సంబంధాలు ఉన్నాయా అని కనుక చూసినట్లయితే మరి విశ్వంలో ఉన్నట్లుగానే బ్రహ్మములో కూడా సజాతీయ సంబంధం ఉన్నా లేక విజాతీయ సంబంధం ఉన్నా, మూడవది స్వగత భేద సంబంధం ఉన్నా, అట్టి ఆ బ్రహ్మమును ఏకం అనే పదంతో చెప్పే అవకాశం లేదు. సత్య సుఖ ఏక అన్నారు కదా. సత్తు చిత్తు సుఖ ఏక. కాబట్టి ఏక అన్నప్పుడు ఒకే ఒక్క విధానము అని లోకములో వ్యవహార వస్తువులలో, మానవునిలో, ఇతర జీవులలో ఉన్నటువంటి సజాతీయత, విజాతీయత, స్వగత భేద అనేవి సృష్టిలో ఉన్నాయి, జీవులలో ఉన్నాయి. అలాంటి ఆ విధానం బ్రహ్మమునందు లేకపోవటము అనే అంశాన్ని బట్టే అక్కడ ఏకం అనే పదంగా చెప్పటం జరుగుతుంది. ఏమాత్రం బ్రహ్మమునందు సజాతీయ సంబంధం ఉన్నా ఏకం అంటానికి వీల్లేదు, విజాతీయ సంబంధం ఉన్నా ఏకం అంటానికి వీల్లేదు. స్వగత భేద సంబంధం ఉన్నా బ్రహ్మమును ఏకం అనే పదంతో చెప్పటానికి వీల్లేదు. మరి వేదం చెప్పింది కదా, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించిత్. ఇది వేదవాక్యం కనుక వేదమే ఆ విధంగా బోధించింది, ఏకం ఏవా ద్వితీయం బ్రహ్మ. కాబట్టి బ్రహ్మము యొక్క విషయంగా వేదం చెబుతూ ఏకం అనే పదం వాడింది. కాబట్టి మరి ఆ ఏకం అనేటువంటి యొక్క శాస్త్రవాక్యం, ఉపనిషత్తుల యొక్క వాక్యం మరి వాస్తవమా అవాస్తవమా అనే విషయంగా చూసినట్లయితే, ఒకవేళ అట్టి ఆ బ్రహ్మమునకు సజాతీయ సంబంధం ఉన్నా మరి ఏకం అనే పదం శాస్త్రం చెప్పకూడదు. ఒకవేళ విజాతీయ సంబంధం ఉన్నా ఆ మాట శాస్త్రం, ఆ వాక్యం చెప్పడానికి వీల్లేదు. స్వగత భేద సంబంధం ఉన్నా కానీ ఏకం అనే పదం వాడటానికి వీల్లేదు. ఎందుకంటే సజాతీయత రెండున్నాయి, విజాతీయత రెండున్నాయి, స్వగత భేదం ఒకే వస్తువులో చాలా ఉన్నాయి. ఇలాంటి విధానంగా ఉన్నప్పుడు మరి బ్రహ్మమును ఏకం అని ఎట్లా చెబుతారు? అందుచేత బ్రహ్మములో ఈ మూడింటి యొక్క సంబంధములు బ్రహ్మములో లేవు. కాబట్టి దాన్ని ఏకం అనే పదంతో వాడుతూ ఉన్నారు.
ఏకం అంటే ఏంటి? దేవుడు ఒక్కడే. ఇందా చెప్పాం కదా, బ్రహ్మం ఒక్కటే పర. కాబట్టి దేవుడు ఒక్కడే అనేటువంటి మాట శాస్త్రం చెబుతూ ఉన్నది. దేవుడు ఒక్కడేంటండి? లోకంలో చాలామంది దేవతలను పూజ చేస్తున్నారు, దేవుళ్ళను పూజ చేస్తున్నారు. మా దేవుడు వేరు, మా దేవుడు వేరు, మా దేవుడు వేరు, ఎవరికి వాళ్ళు మా దేవుడు చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి మీ దేవుడు కంటే మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు అనుగ్రహిస్తాడు, పాపాలను పోగొడతాడు, పాప క్షమాపణ చేస్తాడు అని చెప్పని వాళ్ళు. మా దేవుడే దేవుడు, అల్లా దేవుడు, ఆయనే సమస్త లోకాలను సృష్టించేవాడు, ఆయన అధినాయకుడు అని చెప్పని వాళ్ళు ఒకళ్ళు. ఈ ప్రకారంగా వేరే వేరే మతస్థులు మాట్లాడే మాటలు అర్థాకపోవాల్సిన అవసరం ఏమున్నది? హిందూ జాతిలోనే ఎన్నో ఉన్నాయి కదా. మరి వైష్ణవులుగా ఉన్న వాళ్ళు మా దేవుడే గొప్ప, మీ దేవుడు గొప్ప కాదని చెప్పని. అట్లా శైవ మతమును అవలంబించి ఉన్నటువంటి వారు మా శివుడే గొప్ప, మీ దేవుడు కాదు అని చెప్పిన వాళ్ళు. శాక్తేయ మతమును అవలంబించి ఉన్నటువంటి వారు మా దేవతే గొప్ప, మీ దేవతలందరూ కూడా మా అమ్మ దగ్గర కూర్చోవాల్సిందే పిల్లల్లాగా అని చెప్పిన వాళ్ళు. ఇట్లాగా చూస్తే లోకంలో ఎవరెవరి యొక్క దేవుడి విధానాలు మరి ఉన్నటువంటి విధానము. మరి ఒక్కడే దేవుడైతే ఎంత దేవుళ్ళు ఏమిటి, ఎంతమంది దేవుళ్ళు ఏమిటి? ఇంతమంది దేవుళ్ళు ఉన్నట్లయితే అక్కడ ఏకం అనే పదం వాడటానికి వీల్లేదు. ఇప్పుడు లోకంలో ఎంతోమంది మానవులు ఉన్నారు. కాబట్టి మానవుడు అనం కదా, మానవులు బహువచనం వాడతాం. మానవుడు ఒకడే ఉంటే మానవుడు అని అనవచ్చు. లోకంలో ఎంతోమంది ఉన్నారు మానవులు, కాబట్టి మానవులు అనే బహువచనం వాడాలి. ఈ ప్రకారముగా మరి దేవుళ్ళు కూడా దేవుళ్ళు బహువచనం, దేవుడు కాదు దేవుళ్ళు అని బహువచనం. మరి ఈ ప్రకారంగా దేవుళ్ళు అని చెప్పిన మాట వాడినప్పుడు ఏకం అనే పదం వాడకూడదు. దేవుడు ఒక్కడే అని చెప్పినప్పుడే ఏకం అనే పదం వాడే అవకాశం ఉంటుంది. అది మరి ఒక్కడే అనేటువంటి చెప్పినప్పుడు మరి ఆ ఒక్కడు ఎవరు అసలు? వీళ్ళందరినీ మించినవాడా, అందరికన్నది అతీతుడా, ఎవరాయన అనేటువంటి యొక్క వాదం లోకంలో ఉన్నది. జన్మాద్యస్య యతః, జన్మ ఆది యస్య యతః, బ్రహ్మసూత్రం ఉంటుంది మాట. జన్మ ఆది యస్య యతః, సృష్టి స్థితి లయములు చేసేటువంటిది ఏదైతున్నదో అతడే భగవంతుడు అనేటువంటి మాట బ్రహ్మసూత్రాలు వాడుతున్నమాట. కాబట్టి ఎవడు అనేటువంటి యొక్క విషయముగా లోకంలో అందరికీ కూడా చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు ఎవరు దేవుడు, ఇళ్లలో ఎవరు దేవుడు అనేటువంటి మాట. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వీడగన్ అని భాగవతం చెబుతున్నమాట. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు. ఎవడైతే సమస్త లోకాలకి అధినాయకుడే ఉన్నాడో, సమస్త జగత్తంతా అది ఎవరి వల్ల ఏర్పడుతున్నదో, ఎవరి వల్ల పోషింపబడుతున్నదో, ఎవరి యందు లయమైపోతూ ఉన్నదో అట్టివాడే విభూ ఈశ్వరుడు అనేటువంటి మాటగా. కనుక మనం చూసినట్లయితే మరి భగవంతుడు ఒక్కడే అనేటువంటి మాట. మరి ఒక్కడే అని చెప్పనంటే మా దేవుడు దేవుడు కాదా? మరి మా దేవుడు దేవుడు కాదా? మా దేవుడు దేవుడు కాదా? మా దేవుడు దేవుడు కాదా అని చెప్పిన లోకంలో ఏ మతస్థులైతే ఏ దేవుడిని అయితే దైవంగా భావించుకుంటూ ఉంటారో అందరికీ కూడా ఇదే సందేహం కలుగుతుంది. మా దేవుడు దేవుడు కాదా, మా దేవుడు దేవుడు కాదా అనేటువంటి సందేహాలు కలిగే అవకాశం ఉన్నది. ఈ ప్రకారముగా నానాత్వపు విధానములుగా లోకంలో మానవులు భావించుకుంటూ ఉన్నారు. అదేంటంటే ఒక వాస్తవికమైనటువంటి యొక్క దృక్పథం లేకపోవడం కారణముగా, సశాస్త్రీయముగా మరి శాస్త్రాన్ని అధ్యయనం చేయకపోవడం కారణముగా ఇలాంటి భ్రాంతులు కలిగే అవకాశం ఉంటుంది. అందుచేత మరి ఈ భ్రాంతి కారణం ఏంటయ్యా అంటే అజ్ఞానం.
ఎట్లా పోతుంది అజ్ఞానం అంటే శాస్త్రాధ్యయనం చేస్తే పోతుంది అజ్ఞానం ముందు. సామాన్య అజ్ఞానం పోతుంది, విశేష అజ్ఞానం అట్లాగే ఉంటుంది. సామాన్య అజ్ఞానం పోతుందన్నమాట. శాస్త్ర అధ్యయనం చేయిస్తే సామాన్య అజ్ఞానం పోతుంది. మందాంధకారంలో పోతూ ఉన్నారు 10 మంది. చిమ్మ చీకటి, వెలుతురు కాదు, పగ రాత్రి కాదు, మందాంధకారం అన్నారు. ఆ దారినే పోతూ ఉన్నప్పుడు మరి అక్కడ పోయే దారిలో ఒకటి బారుగా పడి ఉన్నది. బారుగా పడి ఉండటంతో మరి దాంట్లో అందరికీ భయం వేసింది. చూశారు, ఇది పాము అనేది ఒకడు అన్నాడు. ఇది పామురా, దగ్గర పామాకండి, జాగ్రత్త అని అన్నాడు ఒకడు. రెండో వ్యక్తి పరిశీలించాడు, కాదబ్బా ఇది పాము కాదు, ఇది నీటి యొక్క దారు, నీళ్లు పోశారేమో ఆ విధముగా దారలాగా, అది నీటి యొక్క దార అయి ఉండొచ్చు కదా అంటాడు రెండోవాడు. మూడోవాడు పరిశీలించాడు, అది దారగా కనిపించటం లేదు, అదేదో తెగిన పూలమాలగా కనబడతా ఉన్నదే, అదేమన్నా పూలమాల తెగి ఎట్లా బారుగా ఏమన్నా పడిందా అని చెప్పిన మరొకడు తన సందేహం వ్యక్తపరిచాడు. మరొక వ్యక్తి ఇది ఏదన్నా బారుగా ఉన్న కర్రేమో, ఏదో కర్ర ఉండునేమో అనే విధానము మరొక వ్యక్తి సందేహం వ్యక్తపరిచాడు. మరొక వ్యక్తి లేదు లేదయ్యా అది ఎంత పాము, అసలు చూడండి ఎంత బారుందో పాము, దగ్గర బొమ్మాకంటే కరుస్తుంది అని చెప్పి మరొక వ్యక్తి ఆ విధంగా తన సందేహం వ్యక్తపరిచాడు. ఎందుకంటే ఏమైంది అర్థం కావటం లేదు, అది బారుగా ఉన్న అంశమే గోచరిస్తుంది వాళ్ళకి. ఆ బారుగా ఉన్న అంశం గోచరించడాన్ని వేదాంతంలో అధికరణము అనే పదం వాడతారు. అధికరణము అంటారు. దాన్నే సామాన్యాంశము అంటారు. సామాన్యాంశము అంటే దాని స్వరూపత తెలియబడకపోవటాన్ని సామాన్యాంశము అంటారు. స్వరూపత తెలియబడకపోవడం కారణం ఏంటంటే అక్కడ చిమ్మ చీకటి ఉన్నది, మందాంధకారం ఉందన్నమాట. అంధకారమునందు వాళ్ళకి ఏంటంటే దాని యొక్క స్వరూపత వస్తువు తెలియబడకుండగా ఏదో సుమసుమాకారం, ఏదో బారుగా పడి ఉన్న ఆకారం మాత్రం గోచరిస్తుంది. దాన్ని సుమసుమాకారము అన్నారు. దాన్నే సామాన్యాంశము అంటారు. కనుక ఈ సామాన్యాంశం గోచరించినప్పుడు వ్యక్తులకు సందేహం కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చారు, తాళం తీసి లోపలికి పోబోతూ ఉన్నారు. అంతలో మరి కరెంట్ అనేది బాగా లేదు, చిన్న దీపం ఉందన్నమాట. ఆ దీపం వెలుతురులో ఆ గోడమ్మటే ఏదో కొంత బారుగా పడి ఉన్నట్లుగా కనపడింది. అంతే, ఒక్కసారి బెంబేలెత్తిపోయారు, ఇంట్లో పాము వచ్చింది, పాము వచ్చింది, పాము వచ్చింది. కారణం ఏంటంటే ప్రకాశం లేదు. అదే బాగా ప్రకాశం ఉంటే తెలుస్తుంది, అది పామో కర్రో లేకపోతే ఇంకా తాడో ఏదో తెలియబడుతుంది. ప్రకాశం పూర్ణంగా లేకపోవడం కారణముగా అది మరి చీకటి, చిమ్మ చీకటి, మనం బాగా గాఢాంధకారం కాదు, అది మందాంధకారం అన్న. అలాగా ఉన్నప్పుడే అంధకార కారణంగా మరి అక్కడ మనుషులకు ఇది పామా, త్రాడా, లేకపోతే తెగిన పూలమాల, నీటి పగుల, నీటి దార, నానా రకాలై ఉన్నటువంటి యొక్క ఆలోచనలన్నీ వస్తాయన్నమాట. ఈ విధంగా రావటాన్ని వాటిని కల్పిత విశేషణాలు అని పేరు పెట్టారు. కల్పిత విశేషణములు స్వరూపత విశేషణాలు తెలియపట్టం వల్ల నిత్య విశేషణాలు దాంట్లో ఉంటాయి. ఏమిటి నిత్య విశేషణాలు? సత్య సత్య సుఖైక, పరమాత్మలో సత్తు చిత్తు సుఖ ఏక అని చెప్పేటువంటివి నిత్య విశేషణాలు, ఎప్పుడు ఉండే విశేషణాలు. అవి మరుగు చేయబడ్డాయి. దాని యందు కల్పిత విశేషణాలు భాషిస్తూ ఉన్నాయి. ఎట్లా అని చెప్పనంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మరి ఆ మందాంధకారంలో వాళ్ళకి అదేదో ఒక బారుగా పడి ఉంది ఆ దారిలో. ఆ పడి ఉన్నటువంటి యొక్క బారుగా ఉన్న సామాన్యాంశం చూడగానే వాళ్ళకి ఇది పాము అయి ఉండనా, నేల పగులై ఉండనా, నీటి దారి అయి ఉండనా, తెగిన పొలమాల అయి ఉండనా, త్రాడై ఉండనా, పాము అయి ఉండనా, ఇన్ని వస్తాయన్నమాట. ఇది మందాంధకార కారణంగా. ఇంతలో వీళ్ళు దర్జన మధ్యలో పడుతూ వాదోపవాదాలు చేసుకుంటూ ఊరుకోరా అది పామురా అని చెప్పిన ఒకడు,
కాదు లేవయ్యా నీటి దార అని చెప్పిన ఒకడు, అయ్యా కాదు కాదు నేల పగులు అని చెప్పిన మరొకడు. ఇట్లా వాదోపాదాలు చేసుకుంటూ ఉంటే అంతలో ఆ దారినే ఒక వ్యక్తి వస్తూ వీళ్ళ వాదన అంతా విన్నాడు. ఏమిరా అబ్బాయి ఏంటి గడవ గడవ అంతా అని చెప్పాను. ఏమి లేదండి అక్కడ పెద్ద పాము ఉంది, పోమాక నువ్వు పోమాక పోతావు ఈ పూడతోనే అన్నారు. ఆయన చేతుల్లో టార్చి లైట్ ఉన్నది. లైట్ వెలిగించాడు, టార్చ్ చూశాడు. చూడగానే అది ఏం చేసిందా కాంతి అంటే ఆ వస్తువుకు చుట్టూ అలముకుని ఉన్నటువంటి అంధకారం తొలగిపోయింది. ఆ తొలగిపోవటముతో ఆవరణముగా ఉన్న అంధకారం తొలగిపోవటముతో ఆ ప్రకాశం యొక్క మరి ఆ ఎలుతురులో అక్కడ ఏదై ఉన్నది, ఏదుంటే అదే కనబడుతుంది. అంతే. త్రాడు ఉందనుకోండి, 10 మంది ఏమంటారు, అరే తాడు రా, ఇది మనం ఇది భ్రమల పడ్డాం, భ్రాంతిలో మునిగాం, త్రాడు రా అనే విధానంగా ఆ 10 మంది కూడా త్రాడు 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 అంటారే తప్ప అక్కడ ఏ భ్రాంతికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ ప్రకాశం అనేది రావటం కారణముగా మరి ఆ వస్తువు యొక్క చుట్టూ అలముకుని ఉన్నటువంటి అంధకారాన్ని, మందాంధకారాన్ని పోగొట్టడం కారణముగా ఆ ప్రకాశములో ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియటం కారణముగా ఇంతవరకు అదే ఉండునా ఇదే ఉండునా అదే ఉండునా ఇదే ఉండునా అన్నటువంటి వాళ్ళందరూ కూడా చివరికి ఏమన్నారు, ఆడ ఏ ఒక్క త్రాడు అయితే ఉన్నదో అది ఆ త్రాడు అన్నారు. సందేహం లేదేక 10 మందికి కూడా గోచరించింది, నేత్రానికి గోచరించింది ఇది త్రాడు అనేటువంటి విధానం. కాబట్టి ప్రకారముగా 5 మంది కూడా ఇది త్రాడు అన్నారు అని చెప్పారంటే ప్రకాశం అనేది రావటం కారణముగా వాస్తవం తెలిసిందనమాట. ఆ ప్రకాశం లేనంత వరకే ఈ భ్రాంతి అనేటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారముగా లోకములో అందరూ కూడా మరి అజ్ఞానాంధకారములో ఉన్నారు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పరమాత్మ అన్నాడు, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, సమస్త మానవుల యొక్క జ్ఞానాన్ని అజ్ఞానం ఆవహించింది అన్నాడు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. తేన ఆ కారణం చేత ముహ్యంతి జంతవః. జంతవః అంటే జీవులు, జంతు జంతు జంతవః బహువచనం. అది సమస్త జీవులన్నీ కూడా జంతువులే. ఇది అరణ్యాలలో ఉన్న వాటిల్లో మాత్రం మనం జంతువులు అని చెప్పి అంటూ ఉంటాం. లోకములో ప్రతి ప్రాణి కూడా జంతువు కిందే లెక్క. జా అంటే పుట్టుట, అన్నీ పుట్టిన విధానమే కదా. మానవులైనా పశువులైనా పక్షులైనా అన్నీ కూడా జనించాయి, ఏర్పడ్డాయి, లోకంలో కొత్తగా వచ్చాయి కాబట్టి ఆ విధముగా జనించాయి కాబట్టి జంతువులు అంటారు. జంతవః అట్టి మానవ సముదాయం అంతా కూడా ముహ్యంతి మోహానికి గురయ్యాడన్నాడు. ఏమిటి మోహము అని చెప్పనంటే ఉన్నది ఒకటైతే ఇంకొక విధానముగా తెలుసుకోవటాన్ని మోహము అంటారు. మోహ వైచిత్యే. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఒకటి అజ్ఞానము, ఒకటి మోహము, 2 ఉన్నాయి పదాలు ఇక్కడ పరమాత్మ చెప్పిన దాంట్లో. ఒకటి అజ్ఞానము, మరొకటి మోహం. ఏమిటి అజ్ఞానం? అంధకారము చేత అక్కడ ఉన్నటువంటి యొక్క వస్తువు మరుగు చేయబడింది కదా, అది అజ్ఞానం అని చెప్పి అర్థం. ఏమిటయ్యా మోహము అని చెప్పనంటే అంధకారము చేత ఆవహింపజేయబడ్డటువంటి యొక్క ఆ వస్తువు సామాన్యాంశముగా తెలియబడటం కారణముగా ఆ సామాన్యమగు ఆ వస్తువు యందు భ్రాంతి పడటం. చిత్రాడ, పామ, నేల పగుల, నీటి దార, తెగిన పూలమాల, ఏదై ఉండునా అని ప్రకారంగా ఈ భ్రాంతి పడటాన్ని మోహము అనే మాట పరమాత్మ చెప్పిన మాట. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి. ఆ ప్రకారంగా లోకలందరూ కూడా చూసినట్లయితే అజ్ఞానము చేత ఆవహింపబడి ఉన్నారు. అజ్ఞానం ప్రతి ఒక్క వ్యక్తి యందు ఆవరణముగా ఉన్నది. అది ఎట్లాగా ఉంది ఆవరణం అనే మాటకు పరమాత్మ అంటాడు భగవద్గీత 2వ 3వ అధ్యాయంలో,
ధూమేనావ్రియతే వహ్నిః యదా దర్శో మలేన చ యదోల్బేన ఆవృతో గర్భః తదా తేనేదమావృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినః నిత్యవైరిణా. ఎట్లా ఆవహించింది లోన ఉన్నటువంటి యొక్క స్వరూపాన్ని, జ్ఞానాన్ని అని చెప్పనంటే, మరి ఆ అగ్ని నుంచి వెలువడ్డటువంటి యొక్క పొగ అగ్నిని మరుగు చేసినట్లుగా, అద్దంపై ఉన్నటువంటి యొక్క ధూళి కణాలు ముఖబింబాన్ని మరుగు చేసినట్లుగా, గర్భములో ఉన్నటువంటి శిశువుని మావి కప్పివేసినట్లుగా, తదా తేనేదం ఆవృతం, తదా ఆ ప్రకారముగా తేన ఇదం ఆవృతం, ఈ అజ్ఞానము చేత ఆ లోన ఉన్న స్వరూపం మరుగు చేయబడిందని చెప్పి అర్థం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మరి స్వరూప జ్ఞానం ఉన్నదా, అజ్ఞానం ఉన్నదా అన్న విషయం ఆలోచించుకోవాల్సిన అంశం. ప్రతి ఒక్క వ్యక్తిలో స్వరూప జ్ఞానం ఉన్నదా, కేవలం అజ్ఞానము చేత దేహభావం ఉన్నదా అని చెప్పి అన్నట్లయితే, ప్రతి ఒక్క వ్యక్తి లోపల అజ్ఞానం ఆవహించి ఉన్నది. ఇట్టి అజ్ఞానం అనేది ఉన్నంత వరకు మనుషులలో మరి భగవంతుని పట్ల ఈ భేదభావాలే ఉంటాయి. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అంటా ఉంటారు. కారణం ఏంటంటే ఎవరో కూడా స్వరూప జ్ఞానం పొందింది లేదు, స్వరూప జ్ఞానం లేదు. కాబట్టి ప్రకారముగా లోన అజ్ఞానం ఉన్నది కాబట్టి అజ్ఞానము చేత ఈ ప్రకారంగా భావించుకోవటం అవుతుంది. ఎట్లయితే వాళ్ళు ఈ భ్రాంతిలో ఉండి బాధోపాదాలు చేస్తూ ఉంటే, ఆ దారినే వచ్చే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చిన తర్వాత మరి ఆయన దగ్గర టార్చ్ లైట్ ఉండగా ఆ లైట్ వేయగానే అప్పుడు ఉన్నటువంటి స్వరూపం స్పష్టముగా 10 మందికి తెలియటంతో అందరూ కూడా ఇదే త్రాడని చెప్పి అన్నట్లుగా, మరి ఎవరు ఆగంతకుడు అని చెప్పనంటే ఆయనే గురువు అన్నమాట. వాస్తవమును పొందింపజేసి వాస్తవం తెలియజేసేటువంటి గురువు. శృతియుక్తి అనుభవమునకు జతచూపు గురుడే గురుడు జన్మ తరింపన్, మతిలేని గురుని చేరిన పతనము మన జీవితంబు భవ్యపు జీవా. శృతియుక్తి అనుభవమునకు జతచూపు గురుడే గురుడు జన్మ తరింపన్. మన జీవితం తరించాలంటే శృతి, యుక్తి, అనుభవం. శృతి అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, ఈ విధముగా ఉన్నటువంటి యొక్క వాటి విషయాలని యథాతథముగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే విధానం గలవాళ్ళు కావాలి. శాస్త్రములో ఉన్నది ఒకటైతే ఇంకొక రకంగా కల్పనలు చేసి చెప్పేవన్నీ కూడా భ్రాంతిలో పడవేసే విధానాలే. లోకంలో గురువులు చాలామంది ఉన్నారు, ప్రబోధకులు చాలామంది ఉన్నారు, తాత్విక విషయాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఉన్నటువంటి చెప్పేటువంటి గురువులుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళల్లో యథార్థముగా బోధించేటువంటి వాళ్ళు ఎవరు? ఇది గమనించుకోవాల్సిన అంశము. ఎవరు యథార్థముగా ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తుంది ఎవరు అనే విషయం తెలియకపోయిందా అంటే మరి వాళ్ళు చెప్పేటువంటి యొక్క అపమార్గం, శాస్త్ర విధానం లేని మార్గం, ఆ మార్గంలో పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది చెబుతూ ఉంటారు, రండి మీకు మేము శక్తిపాతం చేస్తాము, మోక్షాన్ని ఇప్పుడే మీకు కరతలామలకం చేస్తాము, ఓ 10,000 20,000 కట్టినట్లయితే చాలు మీకు మోక్షం మీ ఇంట్లో ఉన్నట్లే, మీ ఒంట్లో ఉన్నట్లే, మీ చేతిలో ఉన్నట్లే అన్న విధానముగా జరుగుతున్నటువంటి విధానాలు లోకంలో చూస్తున్నటువంటివే. మీకు అస్తమాస్క సంయోగం దూరోపదేశం చేసేస్తాను, బ్రహ్మం కనబడుతుంది అనే చెప్పేవాళ్ళు కొంతమంది. మీకు ఏ సాధన అవసరం లేదు, ఏ సాధన నీకెందుకు, ఈ సానికి పనుకు రాబు వినుమాయ్యా అంటారు వాళ్ళు.
ఏ సాధన నీకెందుకు, జపము వద్దు, ధ్యానము వద్దు, విచారణ వద్దు, ఏం వద్దు. కనుక మీలో ఉన్న అజ్ఞానం గురువే తీసేస్తాడు, మీలో ఉన్నటువంటి యొక్క ఆవరణం గురువే తీసేస్తాడు, మీకు స్వరూప అనుభవం కలగజేస్తాడు, మోక్షం ఆయనే ఇచ్చేస్తాడు అని ప్రకారంగా చెప్పేటువంటి యొక్క మతాలు కూడా ఉన్నాయి. వాటి పేర్లు చెప్పే అవసరం లేదు. ఈ నానా రకాలుగా ఉన్నవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా మరి అపమార్గాన్ని, అవాస్తవములను ప్రబోధింపజేసేటువంటి వారి బారిన పడ్డటువంటి వాళ్ళ గతి ఏమవుతుందయా అని చెప్పనంటే అదో గతికి వెళ్ళిపోవటమే అవుతుంది. అది ఈ ప్రకారముగా మరి లోకంలో ఆధ్యాత్మికం తెలియజేస్తాను, తత్వాన్ని తెలియజేస్తాను, వాస్తవాన్ని బోధిస్తానే విధాయకాలుగా ఎంతోమంది వస్తూ ఉన్నారు, వారి వెంబటే పడిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా అలాంటి మార్గంగా పోయేటువంటి వారికి ఇంకా భ్రాంతిలో మునిగిపోవడమే తప్ప సత్యస్వరూపాన్ని గుర్తించే అవకాశం మాత్రం ఉండదు. కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే శాస్త్రదృష్టం గురురవాక్యం తృతీయం ఆత్మనిశ్చయం. శాస్త్రదృష్టం గురురవాక్యం కనుక సశాస్త్రీయముగా విషయాన్ని చెప్పేటువంటి వాళ్ళు లభించినట్లయితే మనం ఉన్నటువంటి యొక్క వాస్తవాన్ని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఎట్లాగా భ్రాంతిలో పడవేసే విధానముగా కాకుండా యథార్థమును బోధించేటువంటి వాళ్ళుగా ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి యొక్క భ్రాంతి తొలగిపోయే అవకాశం ఉంటుంది. కల్పిత విశేషణములుగా భావించే భ్రాంతి పోయే అవకాశం ఉంటుంది. ఏ ప్రకారముగా ఆ 10 మంది అంధకారములో ఉండి ఆ సామాన్యాంశముగా గోచరించేటువంటి దాని యందు భ్రాంతి చెంది నానా విధాయకాలకు ఎట్లా చెబుతూ ఉన్నారో అట్లాగా ఉన్నటువంటి వారికి మరొక వ్యక్తి వచ్చి లైట్ వేసి చూపించి మీరు భావించుకునేవన్నీ కూడా అవాస్తవాలు, అనుకునేవన్నీ కూడా భ్రాంతి విధానాలు అనే విధానముగా లైట్ వేసి చూపించి యథార్థమును గోచరింపజేసినట్లుగా మరి గురువులుగా ఉన్నటువంటి వారు కూడా వాళ్ళు కూడా జ్ఞాన లైటు వేయాలి. వాళ్ళు జ్ఞాన జ్యోతి, జ్ఞాన ప్రకాశం. అంటే ఆ జ్ఞాన ప్రకాశం అనేది రావాలంటే నీకు ఎట్లా వస్తుంది? ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారతః న సిద్ధిం న వాప్నోతి న సుఖం న పరాంగతిం. ఏ శాస్త్ర విధిం ఉసృజ్య, ఎవరైతే శాస్త్ర విధిం, శాస్త్రం అంటే ఉపనిషత్తులు, శాస్త్రం అంటే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల ప్రతిపాదికమై ఉన్నటువంటి బ్రహ్మసూత్రములు, భగవద్గీత. శాస్త్రములు అన్నప్పుడు ఉపనిషత్తులు, ఉపనిషత్తుల అంశాలను ప్రతిపాదించే విధానముగా ఉన్నటువంటి భగవద్గీత, బ్రహ్మసూత్రములు. ఇలాగా ఉన్నటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క మార్గం ఉసురుజ్జ వదిలిపెట్టేసి కామకారతః వాళ్లకు వాళ్ళుగా సొంతముగా ఆలోచనలు చేసి, సొంతముగా కొన్ని సింబల్స్ ఏర్పాటు చేసి, సొంతముగా రచనలు చేసి, సొంతంగా సొంత భావాలను చూపించి గ్రంథాలు ప్రింట్ వేసి తీసుకుపోయే విధానం అంతా కూడా శాస్త్ర మరి ప్రామాణికం లేకుండా పోయేటువంటి వాళ్ళు లోకంలో ఉంటారు. అలాంటి వాళ్ళు పరిస్థితి ఏమిటి అనే మాట పరమాత్మ అంటూ ఉన్నాడు. న సిద్ధిం న వాప్నోతి న సుఖం న పరాంగతిం. న సిద్ధిం అవాప్నున సిద్ధిం న ఆప్నోతి, సిద్ధిని పొందలేడు, పరమగతిని పొందలేడు, మోక్షాన్ని పొందలేడు, పరమార్థాన్ని పొందలేడు వాడని చెప్పిన పరమాత్మ అంటూ ఉన్నాడు. న సిద్ధిం నవాప్నోతి న సుఖం న పరాంగతిం. పరమ సుఖం, బ్రహ్మానందము లేదు, పరమశాంతి లేదు, మోక్షం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే కామకారతః సొంతముగా ఆలోచనలు చేసుకుని, సొంతముగా ఏదో భావించుకుని, సొంత నిర్ణయాల ప్రకారంగా పోయేటువంటి కొత్త మతాలుగా పోయేటువంటి వారు మరి వాళ్ళు సిద్ధిని పొందే అవకాశం లేదు అని పరమాత్మ అన్నమాట. భగవద్గీతలో ఈ అంశాలు వస్తాయి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ. కాబట్టి ఏది మోక్షమో, ఏది మోక్షమో కాదో, ఏది బంధమో, ఏది మోక్షమో, ఏది అజ్ఞాన మార్గమో, ఏది జ్ఞాన మార్గమో, ఎట్లా చేస్తే ధ్యానము, ఎట్లా చేయకపోతే ఎట్లా చేస్తే ధ్యానం కాదో, ఇవన్నీ అంశాలు ఉంటాయి.
వాటిని యథాతథముగా వాస్తవిక విధానముగా చెప్పేటువంటి వాళ్ళు కావాల్సి ఉన్నది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రం విధాన ఉక్తం. శాస్త్ర విధానం ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాదులు బోధించేటువంటి యొక్క శాస్త్ర విధానం, ఆ శాస్త్ర విధానమును ఎవరైతే పాటించి ముందుకు వెళతారో అట్లాంటి వారు మాత్రమే పరమగతిని, మోక్షాన్ని పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పని భగవంతుడు కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రం విధానభుక్తం కర్మ కర్తుం యహార్హసి. కాబట్టి ఆ ప్రకారముగా శాస్త్ర విషయమును చక్కగా అందించేటువంటి విధానముగా ఉన్నప్పుడే అక్కడ భగవంతుడంటే ఏది, భగవంతుడు కాందంటే ఏది, ఆత్మ అంటే ఏది, అనాత్మ అంటే ఏది, ఏమి పరిణామమై ఉన్న వస్తువేది, అపరిణామమై ఉన్న వస్తువే, దుఃఖాత్మికమై ఉన్న వస్తువేది, ఆనందాత్మికమై ఉన్న స్వరూపమేది అని ప్రకారంగా సత్యాసత్య విధానములు బోధించేటువంటి వారు మరి శాస్త్రమును ప్రామాణికంగా తీసుకుని ఉన్నటువంటి యొక్క వాస్తవం తెలియజేసినప్పుడు ఆ విధముగా మరి ఏ యొక్క భ్రాంతికి గురై ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి భ్రాంతి మొత్తం కూడా తొలగిపోతుంది అని అర్థం. ఆ ప్రకారముగా అలాంటి బోధ, అలాంటి తాత్విక సంబంధ అంశం లభించనంత వరకు, అనగా ఆ ఆగంతుకుడు ఏ విధముగా వచ్చి లైట్ వేసి ఉన్న వాస్తవం తెలియజేశాడో అట్లాగా మరి ఆ యొక్క వాస్తవాన్ని ప్రబోధింపజేసేటువంటి యొక్క మహాత్ముడు లభించినప్పుడే మనలో ఉన్నటువంటి యొక్క భ్రాంతులు మొత్తం పోతాయి. పోయి ఆనాడే మనకి భగవంతుడు ఒక్కడే అనే విషయం గోచరిస్తుంది. అది కనుక భగవంతుడు ఒక్కడే, భూమి ఒక్కటే, జలం ఒక్కటే, అగ్ని ఒక్కటే, వాయువు ఒక్కటే, ఆకాశం ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, మానవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కనుక ఉన్న వస్తువు ఒకటే అనేటువంటి విధానముగా తెలిసినప్పుడు మరి ఈ భ్రాంతులన్నీ పోతాయి. కాబట్టి ఇంతమంది దేవుళ్ళు లేరా అని అనుకోవచ్చు. మనం పూజించేవన్నీ కూడా దేవతామూర్తులు. దేవుడు అంటే సమస్త దేవతలకు కూడా మూలమై ఉన్నటువంటి బ్రహ్మమే దేవుడు. అది దేవుడు అని చెప్పానంటే కనుక రెండవ దేవుడు లేడు. నిర్మాణ విధానములో ఉన్నది ఒక దేవుడే. నిర్మాణ విధానములో ఒక దేవుడు వల్లే అవుతూ ఉన్నది కాబట్టి మరి మానవులలో ఎలాంటి యొక్క భేదాలు లేవు. ఇస్లామిక్గా ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళ దేవుడు వేరుగా, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకు వాళ్ళ దేవుడు వేరుగా, హిందువులుగా ఉన్న వాళ్ళకు ఆ దేవుడు వేరుగా, బౌద్ధులుగా ఉన్న వాళ్ళకు ఆ దేవుడు వేరుగా, జైనులుగా ఉన్న వాళ్ళకు ఆ దేవుడు వేరుగా, ఇంతమంది దేవుళ్ళు ఉన్నట్లయితే ఆ నిర్మాణ విధానములో కూడా మానవుల యొక్క దేహాలలో ఎన్నో మార్పులు ఉండాలి. క్రైస్తవుల దేవుడు నిర్మాణ విధానంలో మానవులకు అవయవాలలో తేడా ఉండాలి. ఇస్లామిక్ దేవుడు చేసినట్లయితే మానవుని యొక్క నిర్మాణ విధానంలో ఏదైనా తేడాలు ఉండాలి. 4 కళ్ళు, 6 చేతులు, 2 నోరులో, 2 తలకాయలో ఏవో సంథింగ్ తేడా ఉంటేనే కదా 2 దేవుళ్ళు 3 దేవుళ్ళుగా భావించుకునే అవకాశం ఉంటుంది. క్రైస్తవుల దేవుడు వేరుగా ఉన్నట్లయితే, ఆ దేవుడు నిర్మాణం చేసినట్లయితే ఇక అది నిర్మాణంలో తేడాలు ఉంటాయి. కాళ్ళు పైన, చేతులు కింద ఉండటమో, లేదా ముక్కు కింద, నోరు పైన ఉండటమో, లేదా కండ్లు ఏమన్నా ఆ పక్క, చెవులు ముందు ఉండటమో, ఏదో తేడా ఉండాలి కదా. 3 దేవుళ్ళు చేసినప్పుడు 3 దేవుళ్ళు ఉన్నట్లయితే, 3 దేవుళ్ళు నిర్మాణం చేసినట్లయితే ఆ నిర్మాణంలో తేడా ఉండాలిగా. కాబట్టి మానవులలో తేడా ఉండాలి. క్రైస్తవులు చేసిన మానవులు, ఇస్లామిక్ వాళ్ళు చేసిన మానవులు, హిందూ దేవుడు చేసిన మానవులు రకరకాలుగా ఉండాల్సి ఉంటుంది. కానీ తేడా లేదుగా. క్రైస్తవులుగా ఉన్న వాళ్ళైనా ఆకారం ఒకటే, ఇస్లామిక్గా ఉన్న వాళ్ళైనా ఆకారం ఒకటే, హిందువులుగా ఉన్న వాళ్ళైనా ఆకారం ఒకటే. కాబట్టి ఒకే ఆకారం అని చెప్పనంటే ఒకే దేవుడే చేసిన నిర్మాణం.
ఒకే దేవుడు చేశాడు కాబట్టే ఈ తేడా లేకుండా ఉన్నది. నువ్వు మానవుడు అని చెప్పి అన్నప్పుడు ఒక ఇండియా కాదు, ప్రపంచ దేశాలు ఏమి 200 దేశాలుగా చెప్పేటువంటి నువ్వు ఏ చోటకైనా పోగాక మానవ దేహంలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. మానవుడు అంటే మానవుడే అంతే. నువ్వు ఆఫ్రికా పో, రష్యా పో, ఇంగ్లాండ్ పో, ఇండోనేషియా పో, స్విట్జర్లాండ్ పో, ఏ ల్యాండ్కు పోయినా మానవాకారం ఒకే రకంగా ఉంటుంది. అట్లనే పశువుల ఆకారం ఒకే రకంగా ఉంటుంది, ఏనుగుల ఆకారం ఒకే రకంగా ఉంటుంది. ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, రష్యాలో ఉన్న ఏనుగులు అంటే ఏనుగులే. కాబట్టి ఏంటంటే ఒక్క దేవుడు వల్ల జరిగింది కాబట్టి మరి ఆ ప్రకారంగా సృష్టిలో ఎలాంటి యొక్క భేదం లేదు, ఒకే ఒక్క ఆకారాలుగా ఉంటాయన్నమాట. మరి ఎంతమంది దేవుళ్ళు లేరా అన్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఉన్న ఒకే ఒక్క దేవుడే. నువ్వు పేర్లు పెట్టుకున్నావు అంతవరకే. ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. ఉన్న దేవుడు మాత్రం ఒక్కడే. ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి పేర్లలో తేడా తప్ప వస్తువులో తేడా లేదు. ఒక వ్యక్తి జలము అన్నాడు, మరొక వ్యక్తి పానీ అన్నాడు, మరొక వ్యక్తి వాటరు అన్నాడు, మరొక వ్యక్తి అప్పు అన్నాడు. సంస్కృతంలో అప్పు అంటారు, తమిళంలో తన్ని అంటారు, ఇంగ్లీష్లో పానీ, హిందీలో పానీ, ఇంగ్లీష్లో వాటరు, తెలుగులో నీరు, జలము. ఈ ప్రకారంగా ఆ భాషా సంబంధమై ఉన్న విధాయకాలుగా వాళ్ళ భాషలలో పిలుచుకున్నారు ఒకే వస్తువుని. ఇన్నున్నాయా చెప్పండి? తెలుగు నీరు అదొక జలం, వాటరు అదొక జలం, తన్ని అదొక జలం, పానీ అదొక జలం. ఇన్నున్నాయి జలాలు, ఒకటేనా జలం. కనుక ఎవరెవరు ఏ పేర్లతో పిలుచుకున్నా కానీ వాళ్ళ యొక్క భాషా సంబంధమై ఉన్న పదాలు ఈ ప్రకారంగా ఏర్పడ్డాయి. ఈ విశ్వంలో, జగత్తులో ఎన్ని భాషలైతే ఉన్నాయో అన్ని భాషల వాళ్ళు ఆ జలాన్ని వాళ్ళ భాషలో పిలుచుకుంటూ ఉన్నారు. ఇట్లాగా చూస్తే జలానికి అనగా నీటికి కొన్ని వందల పేర్లు ఉన్నాయి. ప్రపంచ దేశాలలో ఎన్ని భాషలైతే ఉన్నాయో అన్ని భాషల వాళ్ళు జలాన్ని పిలుచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అందరికీ నీరు అవసరమే. ఏ దేశంలో వాడున్నా వాడు నీరు అవసరం. నీరు లేకుండా బతకలేడు, గాలి లేకుండా బతకలేడు, అగ్ని లేకుండా బతకలేడు, భూమి లేకుండా బతకలేడు, ఆకాశం లేకుండా బతకలేడు. అందువల్ల మరి ఆకాశానికి ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో పిలుస్తారు. ఆకాశం ఒకటే. అగ్నికి ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లో పిలుస్తారు అగ్నికి. అగ్ని ఒకటే. అట్లా భూమి ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషలలో దానికి ఆ భూమికి అనేక పేర్లతో పిలుస్తారు. భూమి ఒకటే. అట్లాగా దైవభక్తి కలిగి ఉన్నవారు వాళ్ళ భాషలలో అందరికీ కూడా దేవుడు అనేటువంటి యొక్క భావనతోనే పేర్లతో పిలుస్తూ ఉన్నారు. వాడి పదాలు వేరు, నీ పదాలు వేరు. వాడు అల్లా అంటాడు, నువ్వు ప్రభు అంటాడు, దేవుడా అంటాడు. ఈ పదాలు మార్పే. వస్తువు నువ్వు దేవుడా అంటే అది ఒకటే, రెండు అయిపోవటం, ఇక ప్రభువా అంటే అది వేరైపోవటం, అల్లా అంటే వేరైపోవటం ఉంటుంది. ఏమన్నా నువ్వు పిలిచినంత మాత్రంతో ఉన్న వస్తువు మూడుగా మారిపోతుందా? అల్లా అన్నా కాబట్టి అయ్యా దేవుడా నువ్వు వేరుగా, ప్రభు అన్నా కాబట్టి ఓ దేవుడు నువ్వు వేరుగా అని మానవుడు అనటం వల్ల అది మూడుగా మారిపోతుంది. ఏమన్నా వస్తువు ఒకటే, వస్తువు ఒకటే, కోరుకునే విధానం ఒకటే. కనుక జలం అని పిలిచేవాడు దాన్ని వాడుకుంటూ ఉన్నాడు, తన్ని అని పిలిచేవాడు దాన్నే వాడుకుంటూ ఉన్నాడు, వాటరు అని పిలిచేవాడు దాన్నే వాడుకుంటూ ఉన్నారు, జలం అని పిలిచేవాడు దాన్నే వాడుకుంటూ ఉన్నారు, అప్పు అని పిలిచేవాడు దాన్నే వాడుకుంటూ ఉన్నారు. ఎవరెవరు ఏ భాషలో పిలుచుకుంటూ ఉన్నా కానీ అందరికీ కూడా అది వినియోగాత్మకముగా ఉపయుక్తముగా ఉన్న విధానము. అట్లాగా
ఈ భాషా సంబంధ విధాయకాలకు ఎవరెవరు ఏ ఏ పేర్లతో పిలుచుకుంటూ ఉన్నా కానీ అందరికీ కూడా ఆ యొక్క వస్తు స్వరూపమైన దేవుడు అనుగ్రహించేవాడే ఉన్నాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథా ఏవ భజామ్యహం మమ వర్త్మా అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పరమాత్మ కూడా చెప్పిన మాట. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథా ఏవ భజామ్యహం. ఎవరు యథా ఏ ప్రకారముగా ప్రపద్యంతే పిలుస్తూ ఉన్నారో తాం తథా ఏవ ఆ ప్రకారం నేను వాళ్ళని అనుగ్రహిస్తూ ఉన్నాను. మమ వర్తమ అనువర్తంతే అందరూ కూడా నా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే, అందరూ కూడా దేవుడా అనే భావనతో ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఈ ప్రకారముగా వాళ్ళ వాళ్ళ మనస్సులలో ఉన్నటువంటి యొక్క భావాలు వేరుబడి వాళ్ళు భిన్నముగా చూసే విధానమే కానీ సృష్టికి అంతటికీ కూడా దేవుడొక్కడే, సమస్త దేశాలన్నింటికీ కూడా సూర్యుడొక్కడే, సమస్త దేశాలన్నింటికీ కూడా భూమి ఒక్కటే, సమస్త దేశాలన్నింటికీ కూడా జలం ఒక్కటే, అగ్ని ఒక్కటే. ఏ దేశంలో ఉన్నా అగ్నినే వాడుకోవాలి, ఏ దేశంలో ఉన్నా ఆ జలాన్నే వాడుకోవాలి, ఏ దేశంలో ఉన్నా ఆ వాయువునే పీల్చుకోవాలి, ఏ దేశంలో ఉన్నా ఆ ఉన్న ఆకాశాన్నే వాడుకోవాలి. కాబట్టి 2 ఆకాశాలు 3 ఆకాశాలు 5 ఆకాశాలు ఉన్నాయా? ఆకాశం ఒకటే. 2 గాలులు 3 గాలులు 5 గాలులు ఉన్నాయా? గాలి ఒక్కటే. 2 అగ్నులు 3 అగ్నులు ఉన్నాయా? అగ్ని ఒకటే. 2 జలాలు 3 జలాలు ఉన్నాయా? జలం ఒకటే. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే మనం పేర్లు మార్పుతో పిలుచుకుంటున్నామే తప్ప వస్తువు యొక్క వినియోగం ఒకటే. జలాన్ని అందరూ వాడుకుంటూ ఉన్నారు, వినియోగింపజేసుకుంటూ ఉన్నారు. అగ్ని ఒకటై ఉన్నా అందరూ వాడుకుంటూ ఉన్నారు. గాలి ఒకటే అయి ఉన్నా అందరూ పీల్చుకుంటూ ఉన్నారు. దేవుడు ఒక్కడే అనే విషయం జ్ఞానం కలగగలిగితే మానవుడు చాలా వరకు శాంతిగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. నానా రకాలుగా చేరి ఉన్న ఈ మతాలు మొత్తం కొట్టుకుపోతాయి దెబ్బకే. ఏమి ఒక్క తుఫాను గాలికి ఎట్లా మొత్తం కొట్టుకుపోతాయో ఆ ప్రకారంగా మానవునిలో ఈ సమసమానత్వం ఏర్పడగలిగితే ఈ మత భేదాలుగా ఉన్నటువంటి మొత్తం తుప్పంతా రాలిపోతుంది, మొత్తం కొట్టుకుపోతాయి. ఎట్లా నది పొంగినప్పుడు ఆ నదిలో ఉన్నటువంటి నానా రకాలై ఉన్న చెత్త అంతా కొట్టుకుపోతుందో ఆ ప్రకారంగా మానవుని యొక్క మస్తిష్కంలో ఇలాంటి యొక్క వాస్తవిక జ్ఞానం కలిగిందని చెప్పనంటే ఈ నానా రకాలై ఉన్న భేదభావాలు మొత్తం పోతాయి. మానవులంతా కూడా ఒక్కటే, అందరి దేవుడు ఒక్కడే అనేటువంటి. కాబట్టి మతము అని చెప్పనంటే అభిప్రాయం. మతము అంటే అభిప్రాయం. నా మతము అంటాడు వాడు, అంటే నా అభిప్రాయం అని చెప్పి అర్థం. ఈ ప్రకారముగా ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను లోకములో వ్యాప్తి చేశారు. ఒక్కొక్కడు ఒక్కొక్క మతం ఒక్కొక్క అభిప్రాయాన్ని పెంచుకున్నాడు, అభిప్రాయాలనే లోకంలో వ్యాప్తి చేశారు. కాబట్టి ఈ ప్రకారముగా జినుడు పుట్టక ముందు జైనము లేదు, మహమ్మదీయ పైగంబర పుట్టక ముందు మహమ్మదీయ మతం లేదు, క్రీస్తు పుట్టక ముందు క్రైస్తవం లేదు, బుద్ధుడు పుట్టక ముందు బౌద్ధం లేదు. ఏమున్నది? ఉన్నది ఒకటే. ఒక్కొక్కరు పుట్టుకొచ్చి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ఈ భావాలని లోకంలో వ్యాప్తి చేశారు. ఎంతమంది దేవుళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కనుక శాస్త్రం ఏం చెబుతుందయ్యా అంటే సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఏకం ఏవ అద్వితీయం. ఉన్నది భగవంతుడు ఒక్కడే. కాబట్టి ఆ విషయం గ్రహించుకున్నట్లయితే మానవునిలో చేరి ఉన్నటువంటి యొక్క తాత్కాలిక మందాంధకారం తొలగిపోతుంది. ఎట్లయితే వాళ్ళు ఆ మందాంధకారములో బారుగా పడి ఉన్న ఒక వస్తువును చూసి ఆ 10 మందిలో కూడా ఇది త్రాడై ఉండునా, పామై ఉండునా, నేల పగులై ఉండునా, నీటి దారై ఉండునా నానా రకాలుగా భావించుకున్నట్లుగా అజ్ఞానాంధకారములో పడి ఉన్నటువంటి యొక్క మానవులు ఈ ప్రకారముగా దేవుడంటే అల్లా అని, దేవుడంటే ప్రభు అని, దేవుడంటే ఈశ్వరుడు అని చెప్పని, దేవుడంటే అదేని ఇదేని నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా మందాంధకారములో చేరి ఉన్నవాడు ఏ భావాలైతే ఉన్నాయో
అజ్ఞానాంధకారం లోపల వ్యాప్తై ఉన్నది. అజ్ఞానాంధకారం పోవాలని చెప్పనంటే దానికి పరోక్ష జ్ఞానము అన్నారు. రెండవది అపరోక్ష జ్ఞానము అన్నారు. పరోక్ష జ్ఞానం ఏంటంటే గురువు, సరైనటువంటి యొక్క గురువు, సశాస్త్రీయముగా బోధించే గురువు, ఉపనిషత్తుల యొక్క అంశాలని ప్రామాణికంగా తీసుకుని బోధించే గురువు. అట్టివాడు ఆ లైటు వేసినప్పుడు ఆ ప్రకాశములో ఇంతకాలముగా ఉన్నటువంటి యొక్క భ్రాంతి సంబంధమై ఉన్నటువంటి, అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క భావాలన్నీ మొత్తం కొట్టుకుపోతాయి. అది బ్రహ్మం, అది విష్ణువు, అది రుద్రుడది సర్వేశ్వరుండు, అది పరంజ్యోతి అనుచు నన్ను చూపుమని చూపు నారాయణ అని నారాయణ శతకంలో చిన్న పుస్తకం, అది గొప్ప భావం చెప్పుకొస్తాడు. అది బ్రహ్మం, అది విష్ణువు, అది రుద్రుడి సర్వేశ్వరుండు. కాబట్టి అదే అంటే ఆ బ్రహ్మమే అన్ని రూపాలలో భాషిస్తూ ఉన్నది. సముద్రపు జలము ఒకటే, అది బుడగలగా, అలలగా, నురుగుగా, అనేక రూపాలుగా భాషించిన విధానముగా. కొండ ఒకటే, మృత్తిక ఏవ సత్యం, వాచారంభనం వికార మృత్తిక ఏవ సత్యం. మట్టి ఒక్కటే, ఆ ఒక్క మట్టే బాణగా, కొండగా, మూకుడుగా, చట్టిగా, పిడతగా, నానా ఆకారాలు గోచరిస్తుంది. ఆ మట్టి ఒకటే. మృత్తిక ఏవ సత్యం అన్నాడు. వాచారంభనం వికార స్వర్ణము ఏవ సత్యం. ఒక్కటే బంగారం, ఆ ఒక్క బంగారమే ముక్కుకు పోగులుగా, చెవులకు లోలాకులుగా, పైన పాగడగా, మెడలో ఆభరణాలుగా, చేతికి ఉంగరాలుగా, చేతికి కడియాలుగా, చేతికి గాజులుగా, నడుము వడ్డానముగా అనేక రూపాలుగా భాషిస్తుంది. ఆ బంగారం ఒకటే, స్వర్ణం ఏవ సత్యం. కనుక ఒక్కటే సత్యం, ఒకటే స్వర్ణం సత్యం, మిగతావన్నీ ఒక ఆభరణాల కల్పితాలు. అదే ప్రకారముగా అదే బ్రహ్మం, అదే విష్ణువు అంటుంది నరశతకం. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పరోర్నమః. మంత్రపుష్పం. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మా. తత్ అనగా ఆ బ్రహ్మమే, ఆ బ్రహ్మమే వాయు రూపముగా ఉన్నది, ఆ బ్రహ్మమే అగ్ని రూపముగా ఉన్నది, ఆ బ్రహ్మమే ఆకాశముగా ఉన్నది, ఆ బ్రహ్మమే పృథివీ భూమిగా ఉన్నది, ఆ బ్రహ్మమే అన్ని రూపాలుగా భాషిస్తున్నది. తద్బ్రహ్మ అన్నారు. కాబట్టి ఉన్నది ఒకటే. అది ఈ యొక్క భ్రాంతి చేత నానా విధాయకాలుగా గోచరింపబడ్డట్లుగా ఉన్నది. కానీ దాంట్లో ఉన్నటువంటి స్వరూపం మాత్రం ఒకటే. అజ్ఞానము చేత కల్పిత విశేషణాలు భాషిస్తాయి. సుజ్ఞానము చేత ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియబడుతుంది. ప్రకాశములో 10 మందికి త్రాడే, అప్రకాశకములో 10 మంది 10 రకాలు. కాబట్టి ప్రకారముగా అజ్ఞానం యొక్క కారణముగా మానవులలో భగవంతుని విధానములో నానా రకాలై ఉన్న భేదభావాలు పుడుతూ ఉన్నాయి. కాబట్టి శాస్త్రం ఏమన్నది? ఏకం అనే పదముగా దాన్ని ఏమన్నారు? సజాతీయ సంబంధము బ్రహ్మమునందు లేదు అని అర్థం. సజాతీయ సంబంధము బ్రహ్మమునందు లేదు. సజాతీయం చెప్పుకున్నాం. 2 గోవులు ఉన్న సన్నివేశాన్ని సజాతీయం అంటాం. 2 మనుషులు ఉన్న దానిని సజాతీయము అంటాం. 2 శునకములు ఉన్న దానిని సజాతీయము అంటాం. 2 లోకములో ఉన్నాయి, దాన్ని సజాతీయము అంటాం. సజాతీయ సంబంధము లేదని చెప్పనంటే 2 బ్రహ్మములు, 2 దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే అన్నప్పుడే అది ఏకం అని చెప్పే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఏకం అన్న దానికి ఏం చెప్పారు? సజాతీయ సంబంధము కానీ, విజాతీయ సంబంధము కానీ, స్వగత భేద సంబంధము కానీ, ఈ 3 కూడా లేకుండా ఉన్న స్వరూపాన్ని ఏక అనే పదము. మనం ఈ పూట సజాతీయ సంబంధము యొక్క అంశ విషయమై చెప్పుకోవటం జరిగింది. మిగతా అంశాలు రేపు మనం పరిశీలన చేద్దాం. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.